వెల్కమ్ టు ఏవీ న్యూస్. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని బలిదాన్ దివాస్గా బీజేపీ నాయకులు బొండ శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా సెక్రటరీ బొండ ఎల్లాజీరావు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో నెహ్రూ ప్రభుత్వం విధించిన 370 అధికరణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి ఒకే దేశం ఒకే జెండా ఒకే చట్టం ఉండాలని నినదించారు. విద్యాధికుడైన ఆయన అతి పిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా, కేంద్ర పరిశ్రమల మంత్రిగా పదవులకు త్యాగం చేసే దేశం కోసం, ధర్మం కోసం తన జీవితాన్ని బలి చేశారని, ఆయన రూపొందించిన అంత్యోదయ సిద్ధాంతం ప్రతిపాదికనే గతంలో వాజ్పేయి, ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ దేశాన్ని విశ్వగురువుగా అభివృద్ధి చేశారని అన్నారు. 86, 87, 88 మండలం వడ్లపూడి మండలంలోని ఇవాళ శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథులు జిల్లా నాయకులు బొండ ఎల్లాజీరావు గారు, తర్వాత మన రమణ గారు, అప్పారావు గారు, లావణ్య గారు, భాస్కర్ గారు, విజయ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం, వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈయన మనకి ఈరోజు బీజేపీ పార్టీ ఉందంటే గొప్ప మనిషి అని మనం చెప్పుకోవాలి. ఈరోజు బీజేపీ పార్టీలోని మనం ఈరోజు పిల్లలు కానీ ఎవరైనా విద్య విధానం అన్నీ కూడా నేర్పిన ఒక గొప్ప వ్యక్తి. ఈ వ్యక్తికి మనం ఎంత చేసినా ఆయన మనం రుణం తీర్చుకోలేము. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే పార్టీ విధానం అంతా కూడా మనకి అన్ని నేర్పిన ఈయనే మనకి ముఖర్జీ గారే. ఆయన పరిధిలో మనం అందరం ఇలా బీజేపీ పార్టీలో పనిచేస్తామంటే ఈరోజు ఎంతో మనం పుణ్యం చేసుకున్నట్టు ఉన్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచే ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్న 3 సార్లు ప్రధానమంత్రిగా అయ్యిందంటే కారణం మన శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి వల్లే. ఈ ప్రధానమంత్రి గారు మన దేశం మంచి సస్యశ్యామలంగా ఉండాలంటే మన మోడీ గారు విధానం మనం అందరం ఇచ్చేసుకుని ఈయన బాటలోనే మనం అందరం నడిచి పార్టీని ఒక ఉన్నత స్థాయిలో తీసుకురావాలని కోరుకుంటూ మన జిల్లా నాయకులు బొండ ఎల్లాజీ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. దగ్గర అమ్మా ఇలా పొట్టు కూడా కావాలా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన యొక్క భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపకులు ఈ భారతదేశ దశ మార్చేటటువంటి ఏదైతే మోడీ గారు విశ్వగురువుగా ఖ్యాతి పొంది మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యారంటే కేవలం స్వర్గీయ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, అలాగే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వీళ్ళ యొక్క బలిదానమే ఈరోజు భారతదేశాన్ని అఖండ భారతంగా వెలుగొందే దానికోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క వర్ధంతిని మన పార్టీ భారతదేశ వ్యాప్తంగా బలిదాన దివస్గా జరుపుకోవాలని చెప్పి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా మన పెద్దల యొక్క సూచనల మేరకు ఈరోజు వడ్లపూడి మండలాధ్యక్షురాలు బొండ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో మనం ఈ మహత్కార్యంలో పాల్గొంటున్నందుకు మనందరం కూడా ధన్యులు అని చెప్పి తెలియజేస్తున్నాను. మిత్రులారా, రెండో విషయం ఏంటంటే, ఏదైతే స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరైతే మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలి, 16 ఓట్లు ఆయనకు వస్తే ఒక్కోటి కూడా రానటువంటి నెహ్రూ గారిని గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిని చేశారు. ఆ రోజు నుంచి కూడా కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలని చెప్పి, దానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలని చెప్పి 370 అధికారం పెట్టి అది ఒక రాజకీయ క్రీడ మొదలుపెట్టినటువంటి నెహ్రూ గారిని వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఒకే దేశం ఒకే జెండా ఒకే చట్టం ఉండాలని చెప్పి పోరాటం చేసినటువంటి మహనీయులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన అతి చిన్న వయసులోనే యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్గా, అనేక విద్యార్థికుడిగా పేరుగాంచినటువంటి ఆయన తండ్రి యొక్క బాటలో నడుస్తూ ఈ భారతదేశాన్ని ఒకే చట్టంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళ తండ్రి బాటలో ఆయన నడుస్తూ ఏదైతే ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి
విషం ఇచ్చి చంపేటటువంటి పరిస్థితి ఆ రోజు నెహ్రూ గారు తీసుకున్నారు. ఇది చాలా దుర్దినం. అంతేకాదు ఈయనతో పాటు మన ఎవరైతే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఉన్నారో ఆయన్ని కూడా, ఆయన మరణం కూడా ఈ రోజు వరకు కూడా ఏం తెలియదు. స్వాతంత్ర పోరాటం చేసినటువంటి మన బోస్ గారు, సుభాష్ చంద్ర బోస్ గారు మరణం ఈ రోజు వరకు ఎవరికి తెలియదు. ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులన్నీ కూడా ఈరోజు ఇండియా కూటమిగా ఏర్పడి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మనకు ఒక లభించినటువంటి ఒక కర్మయోగి, మహాయోగి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆయన చిత్తశుద్ధితో నీతి నిజాయితీతో పనిచేస్తున్నారు కాబట్టి ఈవేళ భారతదేశం ఎంత అఖండంగా వెలుగుతూ ఉంది. దానికి కారణం ఆ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, అంత్యోదయ సిద్ధాంతం, వీరు పెట్టినటువంటి భిక్ష ఈరోజు ప్రతి మూలకి, పల్లెకి, ప్రతి మనిషికి కూడా ఆ యొక్క ఫలాలు వెళ్ళాలంటే తప్పనిసరిగా అంత్యోదయ సిద్ధాంతాన్ని అమలు చేయాలని చెప్పి ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మన వాజ్పేయి గారు కానీ, ఈవేళ మోడీ గారు కానీ, రేపు ఎవరు వచ్చినా ఆ స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి అందులో కార్యకర్తగా పనిచేస్తున్న మనందరం కూడా ధన్యులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆయన వర్ధంతి మనకి బీజేపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద పండగగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా की जय, भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम. అయితే జోహార్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జీ, జోహార్ జోహార్. భారత్ మాతా की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम. మాట్లాడమని చెప్పు. అది క్రికెట్ అవ్వదు కదా, దగ్గరికి వచ్చాము. ఫోటో తీసావా? ఫోటో తీయలేదు. మొత్తం ఫోటో తీయచ్చు.